నమస్తే, వెల్కమ్ టు మీ 5 న్యూస్. శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారి యలమంచిలి మున్సిపాలిటీలో పర్యటనకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. తెలుగుదేశం తమ్ముళ్ళు, బీజేపీ పరివారాలు, పొంగే జన సైనికులు కలిసి కట్టుగా సంగ్రామానికి జయధానాలై అగ్నిశరాలై విజయన్నకు దన్నుగా ఉన్నారు. భగ 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 సూర్యుల్లా యలమంచిలి చీకటి తరిమేలా వస్తున్నాడదిగో విజయన్న. ధగ 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 చంద్రుల్లా చల చల్లని హృదయం పంచేలా కదిలొస్తున్నాడదిగో విజయన్న. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ వాసుల ప్రధాన సమస్య అయిన యానాద్రి కాలువ ముంపు సమస్య గురించి విజయ్ కుమార్ అధికారులను, పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనుకున్నదే తడవుగా కాలువ పరిస్థితి చూసొద్దాం పదండి అంటూ బయలుదేరారు. యానాద్రి కాలువ పొడవునా ఉన్న ఆక్రమణలను విజయ్ కుమార్ స్వయంగా పరిశీలించారు. రానున్న వర్షాలకు యలమంచిలి పట్టణం ముంపుకి గురి కాకుండా తక్షణమే తీసుకోవాల్సిన చర్యల విషయమై అధికారులను విజయ్ కుమార్ ఆదేశించారు. త్వరలోనే యానాద్రి కాలువ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు విజయ్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. వర్షాకాలానికి ఏదైతే ప్రిపరేషన్ ఉందో, ఈ ప్రిపరేషన్ ముఖ్యంగా యలమంచిలి పట్టణంలో చాలా వరకు ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి కొన్ని. వీటిని మేము అనేక సందర్భాల్లో అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు కూడా వాటి మీద మా గలం విప్పాం. అది ఈరోజు ప్రజలు మాకు అప్పచెప్పారు బాధ్యత. అసలు ఈ కాలువలు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటున్న దాని మీద ప్రజెంట్ అంటే టెంపరీగా, పర్మనెంట్ అయితే మాకు ఒక ఆలోచన ఉంది, మా ప్రభుత్వానికి ఆలోచన ఉంది. డెఫినెట్గా పర్మనెంట్ సొల్యూషన్ యలమంచిల్లో కాలువలకు ఇవ్వాల్సిన బాధ్యత మేము తీసుకుంటామని తీసుకున్నాం. రాబోయే రోజుల్లో వాటిని పూర్తి చేస్తాం. ప్రజెంట్ అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ వర్షాకాలంలో నీరు ఎక్కడ కూడా ముంపుకి, అదే ప్రాంతాల ముంపుకి నీటి వల్ల గురవ్వకుండా ఉండటం కోసం ఏవైతే చర్యలు తీసుకోవచ్చో వాటి మీద ఈరోజు పూర్తిగా విజిట్ చేయడం జరిగింది. అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. వీటి మీద కొంత వర్క్ చేసి కనీసం ఈ వర్షాకాలం ముందు జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ వర్షాకాలానికి ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ వర్షాకాలానికి ఈ పరిస్థితులు ఉండకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ 5 లోకల్ న్యూస్ ఛానల్.